క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము ఆలోచన చేసే పాఠాన్ని గురించి ఇదివరకే మరి సహోదరులు గుర్తు చేశారు. ఆ పాఠాల గురించి కొన్ని నిమిషాల పాటు మనమందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయడం, ఆ పాఠాన్ని ఒక్కసారి గుర్తు చేస్తే మనం చేద్దాం. అందరూ చెప్పాలండి విన్నవారు. బలవంతుని చేతిలో బాణానిగా, దేవుని అమృతపుడిలో ఆయుధంగా అనే ఉన్నతమైనటువంటి ఈ పాఠాన్ని గురించి ఈరోజు మనం కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలోచన తీసుకుంటూ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో అనేటటువంటి విషయాలను మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దామండి. కృష్ణుడు ప్రేమైనటువంటి దేవుని వారు, ఈ పాఠాన్ని గురించి ఆలోచన చేసే ముందు ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. కన్నతల్లైనటువంటి దేవాది దేవుడు మనలను ప్రేమించి బహుమానాలను మనకు చేతికిచ్చి నా కొరకు పెంచండి అనేటటువంటి ఆశ కన్నతల్లైనటువంటి దేవాది దేవుడు. మరియు ఈ బహుమానాలు ఎవరు అని ఆలోచన చేయగలిగితే అది దేవుని సొత్తు, అది దేవుని ఆస్తి. ఆ దేవుని ఆస్తిని మనం ఎలా పెంచాలో అనేటటువంటి సంగతిని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయించారండి. అలాంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పిల్లలను ఎలా పెంచాలో అనే సంగతులను దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో వ్రాయించారండి. ఆ సంగతుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు మనం ఆలోచన చేసేటటువంటి పాఠాన్ని ఏ నామకరణంలో అయినా ఎన్నోసార్లు చదివినటువంటి పరిణామాన్ని మనం చూసాం. ఆ మాటలను నేను చదువుతున్నప్పుడు మరి చక్కగా తమ్ముడు గారు మరి మేము ఒక నామకరణాన్ని పెడుతున్నామని, ఆ నామకరణాన్ని పెడుతున్నాము అని చెప్పిన తర్వాత మరి అయితే మంచిది అని కూర్చున్నాము. అయితే ఆ సమయంలో ఓకే మంచి తమ్ముడు పెట్టండి అని మేము ఆలోచిస్తున్నప్పుడు ఓడిపోయి ఓకే అని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో ఎవరికి మాట్లాడిపిస్తారో అని ఆలోచిస్తున్నప్పుడు నేను నా పేరు ఎత్తినప్పుడు నేనేం చేశానంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను చాలా భయపడ్డాను మాట్లాడటానికి. అందులో నా పేరు చెప్పుకోవాలని నేను అనుకోలేదు. కానీ నా మనసులో వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలి అని అనుకున్న తర్వాత కాదు అనకూడదు అన్న ఆలోచన కలిగి అలా ఎగ్గిపోయి నేను మాట్లాడాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4-5 వచనాలనే ఒక పాత్రలో పెట్టాలని మంచి ఆలోచన నాకు కలిగింది. ఆ మాటలను ఒక్కసారి చదువుతాను. కుమారులు యెహోవా అనుగ్రహించి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4-5 వచనాలనే మనం ఈరోజు ధ్యానించడం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆ బహుమానం ఎవరిది అనంటే దేవుని ఆస్తి. ఆ ఆస్తి ఎవరికి పెట్టారు అనంటే మనకు పెట్టారండి. ఆ ఆస్తి ఎలాంటిది అన్న సంగతి గురించి దేవుడు మాట్లాడాడు. 4వ వచనం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారు చెప్పారంటే బాణముల వంటి వారు. ఎలాంటి బాణాలు వారు అని ఆలోచన చేయగలిగితే బలవంతుని చేతిలో బాణాలు.
ఇలా ఈ విషయాల గురించి మనం ఆలోచించగలిగితే బలవంతుడు ఎవరు, ఆ బలవంతుడు ఎలాంటి వాడు అని కనుక మనము వాక్య ప్రకారంగా ఆలోచన చేయగలిగితే, బలవంతుడు అనగా ఎప్పటికీ ఓడిపోయేవాడు అంటే, బలవంతుడు అనగా ఓటమే ఎరగనివాడు అనగా ఆ బలవంతుడిని ఓడించేవాడే ఎవరు కూడా ఎవరు. అలాంటి చేతిలో ఎలాంటి వారు అంటే బాణముల వంటి వారు, బాణముల వంటి వారు అని అన్నారా? బాణము వంటి వారు అన్నవారు, బాణముల వంటి వారు అనగా బాణాలను గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే కూడా, బాణాలు దేనికి ఉపయోగపడతాయి? ఏమండి, బాణాలు దేనికి ఉపయోగపడతాయా అంటే వేటాడటానికి ఉపయోగపడతాయి. అంతే కదండి, వేటాడటానికి ఉపయోగపడాలంటే ఆ బాణం ఎక్కడి నుంచి వెళ్ళాలి? బలవంతుని చేతిలో బయటకు వెళ్ళాలి. దేనికి? వేటాడటానికి. ఇదేంటండి, నామకరణానికి మెసేజ్ మాట్లాడమనంటే పాస్టర్ గారు ఎదురు వెళ్ళాము మీరంతా అనుకుంటున్నాం కదా. మంచిది పిల్లరా, ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, నామకరణానికి సంబంధించినటువంటి విషయాలు నామకరణానికి మాట్లాడాలి, కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని అంటారేమో. ఎందుకు అంటే అంటున్నారు కాబట్టి. ఒక వివాహంలో వివాహం సంబంధమైన విషయాలు దంపత్యం కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వివాహమే, కానీ అది వివాహం కాదన్నారండి. అందుకనే ఈరోజు పాఠం పేరు ఏంటి అంటే, బలవంతుని చేతిలో బాణానిగా, దేవుని అమ్ముల కొట్టులో ఆయుధంగా. దీని గురించి మాట్లాడాలి తప్ప బయటకు వెళ్ళకూడదు. అవునా? అంటున్నా కదండి. అంటే ఎవరు అని అంటే, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటే, బాణం ఎవరు అనగా వేటాడేది. వేటాడే బాణాన్ని మరి వేటాడించేవాడు ఎవరు అనంటే బలవంతుడు. ఆ బలవంతుడు ఎలాంటి వాడు అంటే ఎప్పటికీ ఏడుకోని వాడు, ఎప్పటికీ విజయాన్ని సాధించేవాడు. అతనికి మరెవరు లేరు. అలాంటి వాడి చేతిలో ఎవరు ఎలాంటి వాడు అంటే బలవంతుడు. అలాంటి బాణాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. బలవంతుడు నా చేత ఎలాంటి బాణాలు ఉండాలని కోరుకున్నాడు అంటే ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. అదండి బలవంతుని యొక్క కోరిక. ఏమని కోరుకున్నారండి? సమాధానకర్తయగు దేవుడు నీ పాదాల క్రింద ఎవరిని తీసుకొచ్చించాలని కోరుకున్నారు? సాతానును. ఎందుకు అని మనము అలా ఎందుకు అని మనము ఆలోచన చేయగలిగితే, ఆ పవిత్రుడైన పౌరుడు గారు ఒక మంచి మాటను రాయించాలండి ఈ బాణాలను ఉద్దేశించి. ఎందుకు సాతానుని నీ కాలు కింద చిత్తులో దొక్కాలేనంటే, ఆ పవిత్రుడైన రోజు పౌరుడు గారు తీసుకుని రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయించారు? విశ్వాసమను డాలును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అరుపుటకు శక్తివంతులది. అంటే ఎవరు పైన బాణాన్ని ఉపయోగిస్తున్నారు అని అంటే అపవాది ఎవరిపైన బాణాన్ని ఉపయోగిస్తున్నారండి? దేవుని పిల్లలైన మన పైన ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు. అది ఎలాంటి ఆయుధం? ఎలాంటి ఆయుధం అంటే అది అగ్ని బాణం. అర్థమవుతున్నా నేను చెప్పిన మాటలు? ఇది నా ఆస్తి,
నా ఆస్తి ఎలా ఉండాలి అంటే నేను బలవంతుడిని కనుక నా చేతిలో ఉన్నటువంటి ఈ భాగం ఎలా ఉండాలంటే సాతానుని తన కాళ్ళ కింద ఎలా తొక్కాలి అన్నగా తొక్కాలి అని చెప్పినటువంటి దేవుడు ఏం చెప్పాలనంటే ఇవన్నీ గాక విశ్వాసం అనే తాళును మనం పడుకోవాలట. ఎందుకు? శక్తి రావాలనంటే, మనకు బలం రావాలనంటే, అవతల వ్యక్తితో మనం పోరాటం చేయగలగాలి అనంటే బలం కావాలా? వద్దా? బలవంతుడిని ఓడించాలి అని పోటీకి వెళితే ఏం ఓడించగలరా? అందుకే చెప్పాలండి, నీవు వేటాడవలసినటువంటి నీవు వేటకు తగినటువంటి బలాన్ని పొందుకోవాలని చెప్పాడు. నువ్వు ఎవరితోనూ పోరాటం చేయాలో, ఎవరితోనూ వేటకి యుద్ధం చేయాలో అనంటే సంబంధమైన దేవుడు. ప్రపంచాన్ని అతాకుతాలను చేసినటువంటి దేవతతో నువ్వు పోరాటం చేయాలి. అలాంటి రోజు ముందు నువ్వు నిలబడాలి అంటే విశ్వాసం కలిగించాలి. అవతల నుంచి వచ్చేటటువంటి ఆయుధం ఏంటో తెలుసా? అవతల అపవాది నీ పైన ప్రయోగించినటువంటి ఆయుధం ఏంటాలంటే అగ్ని బాణం. ఎలాంటి బాణం వేసాడండి? అలాంటి బాణాలను అడ్డుకోవడానికి బలవంతుని చేతిలో బాణాన్ని పెట్టాడండి దేవుడు. ఎలాంటి బాణం అంటే మనం ఏమి ధరించుకోవాలనంటే విశ్వాసం ధరించాలి. ప్రియమైనటువంటి ప్రేమికులారా, ఎలాంటి ఆయుధాలు మనకు చేతికి ఇచ్చారో ఆలోచన చేసుకుంటాం. అప్పుడు వాటి మన పైన ఉపయోగించినటువంటి బాణం ఎలాంటిదంటే, ఎలాంటి బాణం? మరి మన వేటకి తీసుకొని వెళ్ళే బాణం ఎలాంటిది? సూర్య బాణం అన్నమాట. ఎలాంటి బాణం అంటే వేటకి వస్తారు? ఎలాంటి బాణాలు ఉపయోగిస్తాం? ఏమండి, బేట్ అన్నాయి కదా, ఏం లేదు అంబు వాడినాయి అమ్మతలు ఏంటండి లోహంబు. ఏంటండి ఏం అంబు? లోహంబు. ఏం చేస్తాయి? ఇలా కట్టాయి, ఇలా కట్టాయి, ఇలా అన్నటాయి. మసీదు బయట కూడా ఉంటాయి కంపెనీ. అలాంటి బాణాన్ని ఉపయోగిస్తాం. కానీ అపవాది ఎలాంటి బాణాన్ని వాడుకున్నాడు అనంటే అగ్ని బాణం. ఈ అగ్ని బాణాన్ని వేయాలనంటే దేవుడు మనకు ఎలాంటి ఆయుధాలను ఇచ్చాడని అనుకుంటాం. చదివేనా? అప్పుడు 3వ అధ్యాయం 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ఎలాంటి బాణం అంటే మన కళ్ళ ముందు ప్రకాశిస్తున్నాడే సూర్యుడు. ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు అనంటే శాస్త్రవేత్తల ప్రకారం, పెద్దల అంచనా ప్రకారం 1500 సంవత్సరాల నుంచి సూర్యుడు మన పైన వెలుగుతున్నాడే, మన వెలుగుస్తున్నాడే, మన వేడిస్తున్నాడే. ఆ సూర్యుని చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. హస్తముల నుండి ఆయన హస్తముల నుండి కిరణములు వెలుగుతున్నవి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చిందండి? అచ్చట ఏం దాగున్నది? ఆయన బలము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. అసలు అవుతుందండి. సూర్య కిరణము లాంటి ప్రకాశమైన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే అగ్ని బాణాన్ని ఆపడానికి దేవుని చేతిలో నుంచి. కాంతి లాంటి అగ్ని బాణాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయనంటే దేవుని చేతిలో నుంచి వస్తున్నాయండి. అవి ఎలాంటివి అనంటే ఆయన చేతిలో బలం దాగి ఉన్నది. 11వ వచనం. ఈటెలు తలతలలాడగా. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఏంటి? బలవంతుని చేతిలో ఈ యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, అలాంటి వారి చేతుల్లో దేవుడు ఎలాంటి ఆయుధం ఇచ్చాడనంటే తలతలలాడు సంచరించు నీ బాణముల కాంతికి భయపడి. 11వ ప్రశ్నించబడి ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో
తమ నివాసములు దేవునికి స్తోత్రం. బలవంతుని చేతిలో వచ్చే ఆ కిరణానికి చూసి ఆ బలానికి చూసి మన కళ్ళ నుంచి కనబడే చూడలేదండి. చూడలేదండి. ఆగిపోయే ఒక ఆయుధాన్ని మన చేతి పెట్టాలంటే దేవుడు. ఇలాంటి దేవుని బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే మన బలాన్ని ప్రయోగించాలి. ఎక్కడ ఎప్పుడు అనే ఆలోచన చేయగలిగితే కీర్తనలు 2:1 అధ్యాయము 5వ వచనంలో ఏముంది? ఏముందండి చదవండి. కీర్తనలు 2:1 అధ్యాయము 5వ వచనం. వారితో తన అంబుల పొడిని నింపుకొనిన వారు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక తమ గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. తమ విరోధులు ఎవరు? మన విరోధులు ఎవరండి? మన పక్క వాడే కదా, మనల్ని ఎదురకు తొక్కిన వాడే కదా. అవునంట. కాబట్టి చూడారా, ఎవరు అనంటే ఆలోచన చేయగలిగితే అపవాది అయిన విరోధి సింహములే గర్జించుతూ ఎవరిని మృంగుతున్నా అని ఎదుగుతున్నారని ఎవరి కోసం? ఎవరి కోసం అనంటే మన కోసం. ఎందుకు ఇదంతా అని ఆలోచన చేయగలిగితే పరలోకమంలో అంతటా యుద్ధం జరుగుతుంది. దేనికది? స్థలం కోసమే కదా, సింహాసనం కోసమే కదా. ఈ అపవాదికి స్థలము ఏనందున భూమి మీద పడద్రోయబడి ఆ యొక్క సింహాసనములో కుండ చేయడానికి ఎవరిపైన అగ్ని బాణాన్ని పెట్టించింది అంటే మనపైన, మన అందరిపైనే. ఇలాంటి శుభ సందర్భంలో తరం వెంబడతారం గతించిపోతున్నప్పుడు ఆయా తరాలలో ఒక్కరిని ఒక్కొక్క బాణాలు నిలబెట్టాడండి దేవుడు. బలవంతుని చేతిలో ఉన్నటువంటి బలం ఎవరికంటే దేవుడిది. అది ఎలాంటిది అనంటే అగ్ని బాణాన్ని అరిపి వేయగలిగే, ఆ అగ్ని బాణాన్ని మింగగలిగే ఒక ఆయుధం పెట్టాడండి. మనకు అందరూ చూసినటువంటి విషయమే కదా. ఆలోచన చేయడం, నిజంగా సూర్యుడు చంద్రుడు అక్కడ ఆగిపోతాయా లేదా, భయపడి అక్కడ ఉండిపోతాయా లేదనంటే యెహోషువ గ్రంథం ఆకారంలో ఒక యెహోషువ గారిని నిలబెట్టాడు. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము యెహోవా ఇశ్రాయేలుల 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయుల వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. మనం ఏం విన్నామని చెప్తుందాక దేవుని చేతిలో తలతలలాడే ఈంపులు బయలు వెళ్ళిన తర్వాత ఆ సూర్యుని వెంగి విజయగలిగినంత బలం ఎవరిపైన పెట్టాలంటే యవనుల పైన పెట్టి అపవాది ప్రయోగించేటటువంటి అగ్ని బాణాలను ఆడితే వేయడానికి, ఆ యొక్క బాణాలను మృంగి వేయడానికి ఎలాంటి బలం ఇచ్చాడంటే తన హస్తంలో ఉన్నటువంటి బలాన్ని మనం ఇచ్చాడు. ఆ యొక్క మాటను మనం చూసినప్పుడు యెహోషువ యెహోవాతో ఇలాగూ ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులోను నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎలాంటి బాణం వెళ్ళిందండి?
దేవుని చేతిలో నుంచి ఎలాంటి బలం ఏం చేసింది అని అంటే ఆ సూర్యుని ఆపేసింది, ఆ చంద్రుణ్ణి ఆపేసింది. ఎందుకు అని అంటే దేవుని హస్తంలో అన్ని ఉన్నాయి. సూర్యుని యొక్క 5 నిమిషాల ఆపు, చంద్రుని యొక్క 5 నిమిషాల ఆపు అని ప్రపంచాన్ని సాధించే పెద్ద నాయకులను అడిగితే ఎవరు నాపగలుగుతారండి? ఎవరికి కూడా కాదు. ఆ మాత్రమే మనం చూసాం. ఎప్పుడు ఎలా అనే ఆలోచన చేయగలిగితే కీర్తన గ్రంథము మనం చదువుతున్న మాట 5వ వచనం 127 ఏమని చెప్పారు? ఏమని చెప్పారండి? అంబుల పొడిలో నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టువారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. ఎక్కడ సిగ్గుపడక ఎక్కడ వాదించాలంటే గుమ్మములో అన్నాడా, గుమ్మములలో అన్నాడా? మరి గుమ్మం అంటే ఏంటి? గుమ్మం అంటే ఏంటంటే గుమ్మములో వాదించాలని అంటే మనం వెళ్తూ వస్తూ తిరుగుతుంటాం కదా, మనం ఇంటి ముందు నిలబెట్టిన గుమ్మమా? నిన్ను వాదించమన్నాడంటే ఎక్కడ? 4 గోడల మధ్య నీ ఇంటి వాడిక. నిన్ను వాదించమన్నాడంటే 4 గోడల మధ్య ఉన్న సంఘానిక. నిన్ను వాదించమన్నాడంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలక. దేవుడు కోరుకున్నాడు ఏమనంటే అట్టి వారు సిగ్గుపడక తమ విరోధులతో వాదించు. సమాజంలో వాదన ఎవరి కోసం? సమాజంలో విరోధులతో ఎలా వాదించాలి అంటే ఒక దారి అన్న వాళ్ళందరూ చూస్తారా? చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అవునా కాదండి? మనం చదువుకున్నప్పుడు మా చిన్నప్పుడు ఆది మానవులు ఎక్కడి నుంచి వచ్చేవారు అని అన్నారు? కోటి నుంచి వచ్చారు అని రాశారు దాన్ని. అలాంటి వారితో నువ్వు వాదించాలని ఉండాలి. మనకి నమస్కారం పెట్టి మనం ఉండవలసిందో అలాంటి వారితో వాదన. ఇది ఎక్కడ అంటే సమాజంలో వాదన. దేవుని కోసము తప్పుగా మాట్లాడుతున్నటువంటి వారితో వాదన. దేవుడు అనంటే గిట్టు వారితో దేవుడు అని నిరూపించగలిగేటటువంటి సత్తా కలిగి ఉండాలి. అలాంటి వారితో నువ్వు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క విశిష్టతను తెలియజేయమని బలవంతుని చేతిలో దానాలు వేసుకోండి. ఇలాంటి బాణాలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చిన్న భిన్నమైపోతున్నాయి. అవునా కాబట్టి ఆలోచన చేసి మొదలుకోవాలి. ఒక యువకుల వారు ప్రార్థన చేసి ఒక బాణమున ఏం చేశాడంటే ప్రార్థన ద్వారా సూర్యుని ఆపేశాడు, చంద్రుని ఆపేశాడు. అది యెహోవా శక్తి అని అంటే చెప్పండి, యెహోవాదే. అవునా? యెహోవాదే శక్తి. ఆపడగలిగేటటువంటి శక్తి ఎవరికైనా మనం ఆలోచన చేయగలిగితే యెహోవా దివ్యమైనటువంటి దేవుడు అన్నారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నా నోరు వాడిగల ఖడ్గముగా యెషయా గ్రంథము 4వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీరులో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి అంబుల పొదిలో తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఎలా చూశాడట? బలవంతుడైనటువంటి దేవుడు ఎక్కడ పెట్టే ఒక అంబుల పొదిగా అంటే ఏం చేశాడనంటే ఏం చేశాడని మనం ఆలోచన చేయగలిగితే మెరుగు పెట్టిన అంబుగా. ఇందాక గుర్తు చేసాం కదా అంబు గురించి, కోడ గురించి. వేటకు వెళ్ళేవారు అలాగే చేస్తారా? దానిని మెరుగు పెట్టారా? మెరుగు పెట్టడం అంటే మెరుగు పెట్టిన చేయనట్లే అండి. అదును బాగా నీటిలో వెనుక ఎడని బాగా వెనుక ఎలాగుండాలి? అంబు కూడా తల మెరుస్తూ ఉండాలి. అలాంటి మెరుపు రావాలి. అలాంటి అంబుగా మనమే ఇక్కడ వాడితే అన్న తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి ఈ భూమి మీద తన పిల్లలుగా ఉన్న మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే
మెరుగు పెట్టబడిన అంబుగా ఉండాలని కోరుకుంటున్నాను. మెరుగు పెట్టబడినటువంటి అంబుగా చేసి తన అంబుల పొడిలో మూసిపెట్టి ఉన్నారు. అంబుల పొడి అంటే ఏంటి? అది మనం ఆలోచన చేయడానికి. అంబుల పొడి అంటే ఏంటంటే ఏమైనా తెలిసినవారు? ఓకే, అల్లూరి సీతారామరాజు ఆయన యుద్ధం చేసినప్పుడు ఏమి ఉపయోగించాడు అంటే అంబుల పొడి అంటే చూడారా, వీరుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధములో ఉపయోగించేటటువంటి అంబులను దాచుకునేటటువంటి ప్రత్యేకమైన ప్రత్యేక అంబులు. అలా పెద్దవారు యుద్ధానికి వెళ్ళే వారు ఉపయోగించే సంచిలో ఏం చేశాడని అంటే సంచిలో ఏం చేశాడని అంటే మూసి పెట్టినాడు. మూసి పెట్టినాడు. ఆయన బయట ఎలా ఉండాలండి? శత్రు గుండెను చీల్చేసే కఠినమైన బాణంలా చూసుకొని వెళ్ళిపోవాలి. అది దేవుని కోరిక. ఉందా మనకు? లేదు, ఆలోచించలేదు. అతివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో ప్రార్థించాలి అనే దేవుడు మన కోసం, మన పిల్లల కోసం, మన పొలం కోసం ఆలోచించుకుంటే ధర్మ విషయాలు మాట్లాడుకుంటాం. ఒక రోజు చదువుకునే అనుకోండి, లేదా ఒక శుభకార్యం నామేమో జరుగుతుంది అనుకోండి, లేదా గృహప్రతిష్ఠ జరుగుతుంది అనుకోండి, అక్కడ అందరూ దేవుని తెలియదు మన దేవుడు ఉన్నారనుకోండి. చనిపోయిన వారికి సమాధి చేసేటప్పుడు అందరూ మన ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతుకుంటున్నామో అనే విషయాన్ని ముందే చెప్పాలి. కానీ ప్రార్థన చేయడం ఎక్కడ తెలుసా? ఎక్కడ అనుకుంటారో తెలుసా? ప్రార్థన పుస్తకం లేదు. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే మెరుగు పెట్టబడిన అంబుగా ఉండాలని కోరుకున్నాడు. అలా ఉండాలని పంపించాలి ఇక్కడికి. అవుతుంది అక్కడ దేవుడు కోరుకున్న బాణం ఎలా ఉండాలంటే బాణం అంటే ఎలా ఉండాలో బాణం మన అందరికీ తెలిసిన దేవుడు గురించి చూద్దాం. ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారని మనం ఆలోచన చేయగలిగితే ఒక మాటను చూస్తే మీకు తెలిస్తే ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు మనం ఎప్పుడు చదువుకున్నా, ఎన్నిసార్లు మనం చదువుకుంటాం. ఒక మాటను చదువుకున్న తర్వాత ఇలాంటి వాక్యాలని 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 12వ వచనము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. వీళ్ళు ఎత్తు పెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలబెట్టుకున్నారు. ఆయనను గురిగా నిలబెట్టిస్తే మనం ఎందుకు నిలబెట్టున్నారు? మనల్ని కూడా గురిపెట్టి కొట్టు, ఆ గురి తప్పుకోకూడదు తెలిపించారు. ఆయుషం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలాన్ని ఇచ్చి, అన్నిటి ఇచ్చి నిలబెట్టాలంటే ఆయన కోసం బలమైన అంటారండి. ఎలా నిలబెట్టాలని మనం ఆలోచన చేయగలిగితే ఇల్లు ఎక్కువ పెట్టి బాణమునకు గురిగా ఆయనను నిలబెట్టి ఉన్నాడు. ఎలాంటి పెట్టి వచ్చిన ఏం చేయాలంటే నీ ప్రాణాన్ని కలిగించినాడు. ఎవరికోసం? అన్నటువంటి ఆశయాన్ని నెరవేర్చి అలాంటి బాణాన్ని మనకు గురించాలి. ఆ బాణం ద్వారా మనం బలమైనటువంటి మాటలు తీసుకున్నామండి. 13వ వచనం కూడా తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా అంతరముల గుండా ఎలా అంటే ఆయన ఉపయోగించేది
నిజంగా ఆయన దగ్గర నుంచి బలం పండుకున్నది ఎలా అయిపోయారంటే గుండెల నుంచి ఇచ్చుకోవాలి అంతే లేదండి. ఒక మంచి ఆయుధాన్ని చూద్దాం, మంచి బలాన్ని పొందుకున్నటువంటి ఆ యవ్వన జీవితంలో తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక అనుభూతి. సామూహిక గ్రంథము 17వ వచనం. సామూహిక గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బలము ఒకటి ఉండేను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. అతని నీటే కర్ర నేతగానే దోణి అంత పెద్దది. మరియు అతన్ని ఈట కొన 600 తులముల ఎత్తుగలది. ఏ ఎత్తుగలది? తులముల ఇనుము ఎత్తుగలది. ఒక గాలిలో మోయించు అతని ముందర పోవచ్చుండేది అని చక్కగా వాయించాలి. 33వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. 33వ వచనం అదే గ్రంథం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు బాణం అంటే అపవాది బాణం. ఆ బాణం ఎలాంటిది? ఎలా చెప్పండి? ఫిలిష్తీయుల తరపున ఒక బలమైనటువంటి ఆ బాణం ఎలాంటిదనంటే అగ్ని బాణాలను ప్రవేశిస్తుంది. ఎలాంటి బాణం అంటే ఫిలిష్తీయుల తరపున ఒక అద్భుతమైన ఆ బాణం ఎలాంటిదయ్యా అని మనం ఆలోచన చేయగలుగుతున్నారా? అది 6 మూరల ఎత్తు. 6 మూరల తర్వాత ఎంతో తిరగండి. 6 మూరల ఒక దేవుడి ఎత్తుగల ఒక ఆయుధం ఉందండి. ఎవరు తరపున? ఫిలిష్తీయుల తరపున ఆ బాణం పేరు గొన్నెత్తు అనే అగ్ని బాణం. ఎలాంటి బాణం నిలబడింది అనంటే బాహుబలి లాంటి బాణం నిలబడింది. 6 మూరలంటే కట్టండి. 6 మూరలు ఒక దేవుడి ఎత్తుగా ఇలాంటి ఆయుధాన్ని ఓడించాలి అనంటే దేవుని అమ్ముల పొడిలో ఉన్న ఆయుధం కావాలి. ఎలాంటి ఆయుధం వచ్చింది ఆ తరంలో? ఎంత బలవంతమైనటువంటి ఆయుధం వచ్చింది అది మనం ఆలోచన చేసుకుంటే సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు బలము చాలదు. నీకు బలము చాలదు. సౌలు గారు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ సమయంలో ఒక ఆయుధంతో ఒక ఆయుధం పుట్టింది. ఆ ఒకటి ఆయుధాన్ని ఓడించడానికి కంటిన్యూండి. నీకు నీ బలం చాలదు. నేను బాలుడవు. 43 నిమిషాలు 43 నిమిషాలు 43 నిమిషాలు
ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని కర్ర తీసుకొని నీవు నా మీదికి నీవు నా నీటికి వచ్చుచున్నావే కుక్కన నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవత తన దేవతల పేరట దావీదును తప్పించను. ఎందుకు అంటే సౌలు గారు విడతల ఉన్నటువంటి సైన్య సమూహాలు అంతా కూడా ఆ తలపడటానికి ఎదిరించడానికి ఆరు మూడలు జైల ఎత్తుగల ఆ అపవాదిని ఎదిరించాలి అని అంటే మనకు భయం చాలదు అని భయపడుతున్నటువంటి ఏ తరంలో ఒక ఆయుధం పుట్టింది. ఆ ఆయుధం పేరే దావీదు గారు బలం బలమైనటువంటి ఆయుధం. మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా వీధికి వచ్చుచున్నావే నేను కుక్కనా అని చెప్పి అబ్బా కర్ర పట్టుకోండి మనం కుక్కలు ఉన్నాయో జాగ్రత్త అనుకోగలుగుతాం. మనం ఏం చేస్తాం కలుస్తాయి చెవికి ఏం లేకుండా ఏం చేస్తాం మరి మొదటి పెట్టి పంపిస్తావా? సమాజంలోనికి వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా పాట లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా దేవుడి కోసం మాట్లాడుతానంటే ఏం చేస్తాను మీరు ఎలా ఉండాలి? ఈరోజు నామకాన్ని ఆ బాణం ప్రారంభించాలండి. అందరూ పడిపోతున్నాను కష్టపడి తెలిసి ముందు దాని వారు ఎందుకుంటే హాయ్ నేను కుక్కనా అన్నాడు. అంతలో ఇంతలో మీకుంటే మీరు ఏమన్నా ఏమన్నాడు అంటే ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వస్తున్నావు నేను కుక్కనా అని ఆయన పెట్టి అంతటితో వెళ్తున్నాడా అంటే అతను ఏం చేశాడు? దావీదుతో చెప్పి తన దేవతల ప్రేమట దావీదును ఏం చేశాడండి? శపించేశాడు. ఏం చెప్పి శపించాడంటే మనము నమ్ముకున్న దేవునికి మనకు కూడా శపించేవారు ఉన్నారని ఉన్నారండి. ఇలా శపిస్తుంటే బలమైనటువంటి ఆయుధము ఆగలిపోయిందండి, ఆపుకోలేకపోయిందండి. ఎందుకంటే దేవుని వాక్యం ఆవేశం వలన కలిగినది. ఖండించుటకును బుద్ధి చెప్పుటకును తప్పును సరి తీర్చుటకును ఏమైనది ప్రయోజనకరమై ఏం చేయాలి? అక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది. దేవుణ్ణి దూషించేటటువంటి పారస్థాయి జరుగుతుంది. అప్పుడు ఆయుధం ఎల్లుండి తన దేవతలపై దావీదును శపించడం నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చి వేసుకొని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నాడని ఏం తెలియదు. ఏం చేస్తాను ఆకాశంలో ఎదుర్కొన్నాయే కాకులు. ఆకాశ పక్షులు అంటే ఇంచుమించు మాంసం దగ్గర ఎక్కువ వచ్చి కాకులు ఉంటున్నాం. అది ఏ అర్థం నేను శాంతి జరిగితే ఆ కాకి తింటాడు. మీరే కానీ భూమృగాలు కుక్కలు మక్కలు ఏదైతే తింటుంటారు అనాథిస్తున్నారు. ఏం చేయాలి? ఆయుధం పుట్టింది మరి చిన్నదేది, కానీ దేవుని చేతిలో ఉన్న ఆయుధం చదువు దావీదు నీవు కత్తియు ఇంటియు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యంలో యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చేస్తున్నాను. ఆపుకో కాదు ఏదో ఇలా చెప్పారు కదా బాహుబలి అని. బాహుబలి ఏదో సినిమా చూసారు కదా, ఏంటి ఏదో సినిమా సరికాదు మగధీర ఏంటంటే నాకు సినిమా 100 మందిని లెక్క తక్కువ కాకుండా పంపించిన దగ్గర అవునా? ఎవరు అనుకుంటున్నావు జీవంలో దేవుని తీసుకోవడానికి నీకు ఎన్నికుంటే అన్నాడు. అంత మానవ నుంచి ఒక దేవుని
తరపున ఒక ఆయుధం రాయన్నాడు. జీవము గల దేవుణ్ణి దూషించడం ఏ పాటి అందరూ మాట్లాడుతున్నాడండి. బాగుందా? వచ్చాడా? 100 మంది కాదండి. 100 మంది గెలిచారే దేశం మగధూరా ఆయన సంతృప్తి ఒక చిన్న తింటానంతా ఆయన అనుకున్నాడు. 100 మంది నిజంగా 100 మంది నిజంగా సంతకాలండి. అది మతమేంటి? ఇది నిజం. అది కాపాడుతాను. ఓకే, నిజమేంటో చూద్దాం. ఇది చరిత్ర. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల చెడవేతును. ఇశ్రాయేలుల లోపల ఉన్నారని లోక నివాసులందరూ తెలుసుకున్నట్టు నేను ఈ దినమున కృష్ణుడు కలేబరములను ఆకాశ పక్షులను ఇచ్చను. దేవుడికి స్తోత్రం. ఏం చూడండి, రాధాయుడు కాకి ఇస్తాను, కుక్కడికి ఇస్తాను అన్నారు. ఈయన ఏం చేస్తాడు? నేను ఈ వీటికి వస్తున్నాడు. ఎవరు తరపున తెలుసు, ఎవరు తరపున వస్తున్నారో తెలుసా? కాబట్టి ఏం చేస్తారు? ఈ తల్లి కూడా ఉండాలంటే ఏం కావాలి? కాక దాని ఏదాలు అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారు అంటారు. తెలుసుకుంటారు. ఈ దండువారు అంటే అక్కడ అప్పుడు 2 ఉన్నాయి. ఏమి? యుద్ధం. ఫిలిష్తీయుల వైపున ఒక దండు అంటే సైన్య సమూహం, ఇశ్రాయేలీయుల తరపున మరొక దండు. 2 వర్గాలు ఉన్నాయండి. ఈ వర్గాలు వారు తెలుసుకునేలాగా ఏం చేస్తారంటే ఏమన్నారంటే రక్షించేవాడు. అప్పుడు యెహోవా కత్తి చేతనో ఇంటి చేతనో రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధం. దావీదు గారు పట్టుకున్నాడు. కత్తి చేత కాదు, గవ చేత కాదు. మనసులో విజయాలు మాయాలంటే మేము పట్టుకున్నట్టు కష్టం కాదు. నువ్వు పట్టుకున్న కత్తితో రక్తపాతమైతే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవదయ్యా అని మాట్లాడుతూ కత్తి చేత కాదు, గవ చేత కాదు అని చెప్పి యుద్ధం కాదు అన్నాడు. అంతే. అవునండి. ఏమన్నాడు? యుద్ధం కాదు. 2 పత్రిక రోమిల రాసిన ఈ ఉదాహరణ ఉంచండి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. మన రైతులు ఉంటేనే ఎవరు ఏం చేయగలరుకుంటాం. దాని ఇంకా ప్రయోగిస్తున్నటువంటి ఆయుధం లాంటి మాటలు ఏంటంటే ఏం చేయాలంటే ఇట్లుండగా ఏమందు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు ఉన్నది? ఒకటే పెట్టుకున్నాడు. నా అంతరంగమా, నాలోనున్న సమస్తమా, దేవుడు చేసినటువంటి మేలులను దేనిని మరవకున్నావు అని చెప్పిన దేవునికి దిగేదనంటే యెహోవా తరపున నేను యుద్ధానికి రెడీ అని చెప్పాడండి. అలా చెప్పి ఏం చేశాడనంటే చదవండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిసి వెళ్తాడై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరుసతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నదుటి మీద చొచ్చినందున వారు నేలను దూర్ల పడని ఏం చేశారండి? ఏం చేశాడనంటే ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం
హెచ్చరికారండి. ఏంటది? ఎలా కొట్టాడు? కొట్టాడు. లేటెస్ట్ వచ్చేయండి. నేను చెప్తాను, లేటెస్ట్ వచ్చాయి. మన పిల్లలు ఆడుకునే తుపాకులు ఆడుకుంటారు. వాటితో ఏం చేస్తున్నారు అని అంటే పిట్టలను కృష్ణ కొడుతున్నారు. పనులు తీసుకొని కృష్ణ అంటే పక్కన వెళ్ళిపోతున్నారు. కొత్తగా పోతున్నారు అంటే కానీ దాని ఎలా కొట్టాడు తెలుసా? ఒకటి దెబ్బ. రెండో దెబ్బ లేదు. ఒక్క దెబ్బతోనే అంత పెద్ద ఎత్తు ఒక దేహం నేల పెరిగిపోయింది. చదవండి కింద మాత్రం ఎంత బాగుందో. అప్పుడు గోర్ల పడిన దావీదు 50వ వచనం, దావీదు ఫిలిష్తీయుని కంటే బాలకుడై ఖడ్గము లేక వడుసతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడు. ఏమి లేక ఆ ఫిలిష్తీయుల తరపున గొలియాతు గారు ఉపయోగించాడు ఆయుధాలు, ఆ వస్త్రాలు ఏది ధరించకుండానే ఆయన కన్న బలం పొందడానికి అంత బలవంతుడిని కొట్టి చంపేశాడు. ఇంకా కొట్టి చంపేసేది ఏమైనటువంటి దేవుడు వాళ్ళ అలా కొట్టి చంపేసిన తర్వాత 51వ వచనం, వాడు బోధపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలిచింది. వాని కత్తె వరదూసి దానితో వాడిని చంపి వాని తల తెగ నరికెను. ఫిలిష్తీయుడు తమ సూర్యుడు చచ్చుట చూసి పారిపోయాడు. ఇదండి ఒక బలవంతుడు చేయవలసినటువంటి పని. ఏం చేయాలి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, తప్పులు సరిదిద్దాలి. అది చేయవలసింది ముందు మనమే భయపడిపోతుంది. మనమే చెప్పలేకపోతే ఎవరు చేస్తారు? ఈ నిజాన్ని తెలుసుకోవాలని, ఈ నిజంలోనూ జాగ్రత్తలు కావాలని దేవుడు మంచి ఒక చరిత్ర పెట్టాలంటే ఒక ఆయుధాన్ని చేరుకుంటున్నారు. ఒక చరిత్రను చూపించారు. ఒక్కొక్కరి జీవితాలు ఎలా ఉన్నాయో చూసారా? దేవుడి కోసం బలమైనటువంటి ఆయుధంగా దాని ఒక మాట చివరిగా 2 మాటలు చూద్దాం. తమ విరోధులతో వాదించాలంటే మనం విరోధులతో వాదించాలంటే ఏం కావాలి? కష్టం లేకుండా మనం వాదించేస్తామా? మన సబ్జెక్ట్ లేకుండా అయితే మనం మాట్లాడుతామా? చెప్పలేం కదండి. నేర్చుకోవడానికి కృషి చేయాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలా, వాక్యాన్ని చదవాలి, దేవుడు మంచి ఏంటో మనం నేర్చుకోవాలి. ఇది చేసేటప్పుడు మనకి ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో నిందలు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాస్తూ తన లేఖలో రాసినటువంటి విషయాలు మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసయు ఉపద్రవములను తెలుసుకున్నవాడై నన్ను వెంబడించి ఏం చేశారంటే చాలండి. తిమోతి గారు ఏం చేశారు అని అంటే మీరు చూశారు. ఎలాంటి వారి దగ్గర నేను విద్యాభ్యాసం చేయాలనుకున్నారు కనిపించారండి. ఆయన ఇకోనియ, లుస్త్రా పట్టణాలు, అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అనే పట్టణాలలో నేను ఏం చేశాను అనుకుంటూ కదా, నా ఓటు ఏంటో తెలుసు, నా బాధ ఏంటో తెలుసు, నా కష్టం ఏంటో తెలుసు అని ఎవరిని సంపాదిస్తూ రాస్తున్నారు అని అంటే తిమోతి గారు 2వ స్థలంలో. అప్పుడు ఏం జరిగింది? ఆ లుస్త్రాలో ఏం జరిగింది? ఇకోనియలో ఏం జరిగింది? అంతియొకయలో ఏం జరిగింది అంటే అన్నీ కూడా ఆయనకు జరిగింది కష్టాలే, అన్ని కూడా ఆయన అనుభవించింది హింసలే, ఆయన జీవితంలో ఎదుర్కొన్నవన్నీ కూడా బాధలే. ఎవరంటే పౌలు గారు ఇది ఒక ఆయుధం,
ఇలాంటి ఆయుధాన్ని చూస్తూ 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 దెబ్బలు తినేవాడు వెనకనే నేను వెళ్తాను అనుకున్నాడు ఎవరు? తిమోతి గారు. అవునండి, మనం సువార్తకు వెళ్తున్నాం అనుకోండి, మనం కొట్టేస్తుంటే మనం వెళ్తారా? ఇష్టపడతారండి, ఇష్టపడదు. అవును, ఇష్టపడదు. కానీ తిమోతి గారు లేదండి, నువ్వు అన్ని అనుభవించి నేను చివరి టైంలో ముగింపున్నాను, నువ్వు ఏం చేయాలో తెలుసా, నువ్వు ప్రయత్నం చేయాలని తిమోతి గారికి సంబంధించి ప్రాచీనంటే అద్భుతమైన నా వెనుక నా తర్వాత నా తదనంతరం నువ్వే కొనసాగించాలని చక్కగా తిమోతి గారు రాయించాలి. తిమోతి గారి ఈ విషయాన్ని తెలియజేశారు ఒక పౌరులు గారు. ఏం చేశారనంటే అంత్యోకయలో ఇకోనియలో లుస్త్రాలో ఇలా చేసి అక్కడ అతన్ని కొట్టేసి గాయాలతో పక్కన చనిపోయాడని భావిస్తే నెక్స్ట్ డే ఎక్కడ ఎందుకు ఎందుకండి వేట అంతేనా? వేట సువార్త ప్రకటించడానికి చచ్చిపోయేదని పారేస్తే అదే గాయాలతో నెక్స్ట్ డే ఢిల్లీ దరిద్రకు సువార్తను ప్రకటించాడు. అలా పోయి ఆయన అలా వెళ్తుంటే ఏం జరిగిందనంటే ఎటెన్షన్ పట్టణం చేయలేదండి. ముగించుకుంటాను, చివరిగా ఇంటర్వ్యూస్ గురించి ముగించేస్తాను. ఎక్కడ వెళ్ళారు? ఏథెన్స్. ఎవరు వెళ్ళారు? ఏథెన్స్ పట్టణం ఎలాంటిదంటే అది జ్ఞానముతో నిండుకున్న పట్టణం. అక్కడే శాస్త్రవేత్తలు పట్టణం, అక్కడే మహామహనీయులు ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలోనికి రంగ ప్రవేశం చేసింది ఒక ఆయుధం దేవుని పక్షాన. మన విరోధులతో బాధించుడు సిగ్గుపడడం వల్ల సమాజంలో ఏం చేస్తుందని ఆలోచన చేయగలిగితే అపస్తుల కార్యములు చివరిగా అపస్తుల కార్యములో 13వ అధ్యాయము. అపస్తుల కార్యములు 17వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం కూడా. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగు అను సభ యుద్ధకు తీసుకెళ్ళిపోయి నీవు చేయుచున్న నూతన బోధ ఎత్తితో మేము తెలుసుకుని వచ్చిన అని అడిగారండి. ఎక్కడ అంటే అరియోపగు అనే సభ. ఎవరికి తీసుకెళ్లారు? పౌలు గారిని. అంటే పౌలు గారిని అరియోపగు అనే సభకు తీసుకొని వెళ్ళక ముందు ఏం జరిగింది అని అంటే దేవుని కోసం మాట్లాడుతున్నారు. మాట్లాడలేదండి అంతలోగా. ఎక్కడ చూశాడు, చుట్టున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూశాడు. వారు కట్టించినటువంటి పలికిండలను చూస్తున్నాడు, వారు కట్టించినటువంటి దేవుని మందిరాలను చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ అతి దేవత ఆరాధన భక్తి వారే నిండిపోయినారట. ఎక్కడ అంటే ఏథెన్స్ పట్టణంలో ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, కొత్త విషయాన్ని గురించి మాట్లాడాలి అని నిర్ణయం చేసుకున్నది అది సభ. మరి ఎలా ఉంది ఆ పట్టణం అంటే ఒకటి మనం నేర్చుకోవాలా, ఇది మహా భయంకరమైన విగ్రహారాధనతో నిండిన పట్టణం ఏథెన్స్. ఏదండి? ఎలాంటి భక్తితో నిండిన పట్టణం ఏథెన్స్? విగ్రహారాధనతో నిండిపోయి జ్ఞానం మూఢ జ్ఞానంతో నిండిన పట్టణం. అలాంటి పట్టణంలో సువార్త ప్రకటించాలి ఎవరు? ఏం చేయాలి? అమ్మా మీరు ఏం చేస్తారు? ఒక నిమిషం. అయ్యా మీరు ఏం చేస్తారు? అయ్యా మనం అందరం అంతా ఏం చేద్దాం? ఏం చేద్దామండి? ఇక్కడ రంగ ప్రవేశం చేశారు కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మనం చదువుకున్నటువంటి మాటని కింద 20వ వచనం మనం చదువుకుంటాం. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో తెలిసి కొనగోరుచున్నామని చెప్పింది.
ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ గాలను గడుపుకుండేవారంటే ఎలాగా కొత్త విషయాన్ని కనుగొనటయందును కొత్త విషయాన్ని మాట్లాడుకునేందును సమయం గడిపేవారు అంటే వాళ్ళు పరిశోధకులు. పరిశోధించేవారు ఏమంటారు? శాస్త్రవేత్తలు. ఇలాంటి వారు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు వారి మధ్యకి వెళ్ళారండి. కొత్త బోధన ప్రకటిస్తున్నారండి. ఏంటి అని అంటే మనం చనిపోతాం. చనిపోతే మనం మరొక బ్రతుకుంది. అయితే మనము ఈ మధ్యలో బ్రతుకు జీవితం ఉంది ఏమో తప్పులు చేస్తున్నాం. ఇలాంటి తప్పుల కోసం తన ప్రియకుమారుడు దేవుని ప్రియకుమారుడు యోచించుకుంటూ సోదరులు వచ్చారు. ఆయన నమ్మిన తర్వాత అతని కోసం మనం బ్రతికితే ఆ మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఆ తర్వాత మనం చచ్చిపోతే పరలోకం ఉంది. మన కోసమే వచ్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూలకున్న తిరిగి లేచారు అనేటువంటి సంగతి వినగానే పౌరు గారిని అధిరూపం సమర్పిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు అంతకుముందంటే మూడులతో కనిపించుతూ వచ్చేది ఎక్కడ మందిరాలలో అంటే దేవాలయంలోనే. అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏది క్రీడాలా ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం చూడండి. మేము తెలుసుకున్న వేరుచున్నామని చెప్పేది ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందునో వినుటయందునో మాత్రమే తమ కాలము గడుపుతుండేవారు. మనం కూర్చుంటే కోసం సేవకులను కూర్చున్నాం, ఆత్మీయులుగా కూర్చున్నాం, సంఘంగా కూర్చున్నాం, సమాజంగా కూర్చున్నాం. దేవుని కోసం ఎక్కువసేపు కాలం గడపడం అబద్ధమాడమని చెప్పండి. ఏమైనా గడుపుతామండి? దేవుని కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతాము గడుపుతాం. కానీ ఆ పట్టణం వారు ఎక్కువగా కొత్త సంగతి తెలుసుకునేవారు, కొత్త విషయం నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ఇక్కడ చూస్తున్నాం. 23వ వచనం ఆయన ఏం చేశారు అంటే నేను సంచరించుచు నీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. రేపు ప్రకటించాలంటే ఆయన ఎన్నుకున్న సువార్త చెప్పడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మాట ఏది అనంటే ఏమని చదువు చూడండి. మీరు తెలియక దేవుని భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు దాని మీద ఏమని రాయబడింది? తెలియబడని దేవునికి అని రాయబడింది. ఏమని రాయబడిందండి? మనం యేసుక్రీస్తు అనుకున్నాం. యేసుక్రీస్తు ఎవరు? తెలిసే నమ్ముకున్నామా తెలియకుండా నమ్ముకున్నామా? అమ్మా ఏసు ఎవరో తెలుసా? ఏసు ఎవరు తెలియదు. క్రీస్తు ఎవరు తెలియదు. తెలియకుండా కానిస్తున్నాం. ఇది ఇక్కడ ఏమని రాదు అంటే బలిపీఠంలో తెలియబడని దేవుడు మందిరంలో ఆ ఎవరు ప్రతిదినం కొత్త విషయం పరిశోధన చేసిన, కొత్త విషయం గురించి పరిశోధన చేసిన దేవుని గురించి మాత్రం ఏ దేవత లేదు. ఎన్నో దేవతలను పెట్టుకున్న తర్వాత అన్ని దేవతలను బయటలో అరేంచుకోవాలంటే ఒకరిగా కనిపించిన తర్వాత మనకు తెలియని దేవుడు ఉన్నారేమో అని రాస్తున్నారట. ఆ దేవుని గురించి పరిచయం చేయడానికి నేను వచ్చానని చెప్పానండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి చేయలేదు. తెలియబడని దేవుణ్ణి పరిచయం చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. సువార్తను ప్రకటించాడు. కింద మాట జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తాను ఆకాశమునకును భూమికి ప్రజలైనందున హస్తకృతములైన ఆలయములని నివసించాడు అన్నాడు. మీరు రాశాడు కదా అక్కడ. నేను తెలియజేయడం అనుకుంటున్నాను. దేవుడు అనేవాడు ఎక్కడ మనం చేసిన దానిలో నివసించాడు. అర్థమవుతుందా? చివరి మనం ఆలోచన చేయండి. వివరిస్తాను. దేవుడికి అని రాసినటువంటి ఆ మాటకు ఆ పదానికి విరోధులకు ఏం చేయాలి? భాషణ ఇక్కడ జరుగుతుంటే ఏమని రాయబడిందని అంతా చూడండి చక్కగా. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు దాని ఆకాశ
ఆకాశమునకును భూమికి ప్రభువు ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని చెప్పి ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొడువై ఉన్నట్టు మనుషుల చేతులలో నివసింపబడేవాడు కాదు. మరియు ఎవరు భూమి మీద కాపురముందుటకు ఒక్క నిమిషం అండి ముగింపులో చూడము మరియు ముగింపు చూడడం మీరు ప్రోత్సహించే దానిని బట్టే మనం మాట్లాడుకుంటాం. 34వ వచనం చేద్దాం. ఇక్కడ వాదిస్తుంటే ఇక్కడ జరుగుతుంటే ఏం జరిగిందో చూద్దాం. కొందరు అయితే కొందరు నుండా అయితే అందరూ నుండా ఎక్కడ ఏ తెలిసిన పట్టణంలో అయితే కొందరు మనుషులు అతన్ని హత్యకొని విశ్వసించి ఎవరిని పౌలు గారిని ఏం చేశారంటే అయినా ఇంతవరకు తెలియకుండా ఇతను చేసామా అయితే నేను చెప్పిందే కరెక్ట్ అయ్యా అని కొంతమంది హత్తుకోవడం అంటే ఏమన్నా హత్తుకోవడం అంటే ఏంటండి? కనిపించుకోవడం అండి. ఏంటి ఏం చేశారంట కొందరగా అయ్యా మేము ఇంతవరకు చేసింది ఇందా తెలియకనే నిజంగా దేవుడు అంటే భయం మాత్రమయ్యా. ఇంతమంది దేవతలు ఉండగా ఎవరైనా వేరే వారు మనకు తెలియకుండా దేవుడు ఉన్నారో వాడిని దర్శించడం ఎక్కడికి రాస్తున్నామయ్యా తెలియబడని దేవుడికి అని చెప్పిందా బాబు. ఇక పైన ఎవరు ఏమనుకున్నా నేను చెప్పిందే కరెక్ట్ అయ్యా అని హత్తుకొని అతన్ని ఏం చేశారు? విశ్వాసించారు. ఎవరి మీద నేను చెప్పిన దేవుడే కరెక్ట్ అని. ఇది ఒక ఆయుధం. ఎందుకు ఈ మాట ఇక్కడ దాకా చుట్టుకొని వచ్చేదానంటే కింద మాట వారిలో అరియోపగీతుడైన దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండేది. ఇక్కడ ఎవరెవరు స్త్రీలు కూడా ఈ ఐఎస్ఎస్కి మనకి అవకాశం మనకి దమరు అనే స్త్రీ కూడా అక్కడ ఉండట. ఎవరున్నారు చూసారా? అంతమంది నేను దేవుని నమ్మితే ఊరి నుంచి వదిలేస్తామన్నా, దేవుని నమ్మితే నీ కుటుంబంలో దగ్గర రావమ్మా, నువ్వు దేవుని నమ్మితే నీవు కష్టాల పాలైన తర్వాత నువ్వు చూడడానికి మేము నీ దగ్గర నిలబడము అని చెప్పిన ఒక స్త్రీ నిలబడింది దేవుని కోసం. ఎవరు ఆ స్త్రీ? దమరి. ఈరోజు పురుషులే దేవుని కోసం నిలబడలేనప్పుడు, పురుషులే దేవుని కోసం ధైర్యంగా చెప్పలేనప్పుడు అతి దేవత భక్తితో నిండిపోయినటువంటి ఆయుధపట్నంలో దమరి అనే ఒక స్త్రీ నిలబడింది. ఒక ఆయుధంగా నిలబడింది. అలా ఆయుధాలు కావాలని కోరుకుంటున్నారు. ఈ అరియోపగు అనేటటువంటి ఈ సభలో ఆయన ఉండి వారికి సమాధానం చెబుతుంటే, ఒక ఆయుధంగా ఆయనే జవాబు ఇస్తుంటే ఒక స్త్రీ నిలబడి లతిపోతున్నకు భార్య ఇశ్రాయేలులకు తల్లి ప్రవక్తి ఒక దెబ్బగా గారు. ఏమండి? ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఏమనుకున్నా యెహోవా గారు చెప్పినట్టు మీరు ఏమనుకున్నా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అని చెప్పేది ఒక స్త్రీ నిలబడింది. అయ్యా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను ఇక్కడి నుంచి వదిలేసిన పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో అగ్ని వాటి మాటలతో నా మీదికి మాట్లాడిన అయ్యా దేవుడు ఉన్నాడు, నేను నిలబెట్టనని ఒక దమని నిలబడింది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ఆధారం దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతుని చేతిలో బ్రహ్మంగా ఉండాలా, దేవుని అమృతలో ఆయుధంగా ఉండాలా, నిర్ణయం మీదే. ఏది ఏమైనా బలవంతుని ఆస్తి. ఈ ఆస్తి ఎలా ఉండాలి అంటే ఈ లోకాన్ని పరిపాలిస్తున్న వారిని కాలు కింద చిక్క రొట్టెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎలా ఉండాలో నిర్ణయం మీరు
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది మీకే ఇక మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మండలిని తీసుకుంటూ ఈ అవకాశాన్ని అధ్యక్షులు గారికి అప్పగిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ